బ్రాహ్మడిగా పుట్టానని ఏదో బాధ కలిగింది. కానీ నేను అనుకున్నా ఇది జరిగిన వెంటనే యావత్ తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అర్చకులంతా ఏకకంఠంతో దీన్ని ఖండించి వీళ్ళ సంగతి తెలుస్తారేమో అనుకున్నా. సహజంగా ఏంటంటే అర్చక స్వాములు సౌమ్యులు, సున్నిత మనస్కులు, మృదు స్వభావులు. వారు వారి ఆలయం, వారి కార్యక్రమాలు, వచ్చిన భక్తులకి మంచి చేయడం. ఇంతకు మించి ఈ పెంట రాజకీయాల్లోకి రారు వాళ్ళు, రారు. సరే, కాసేపు వీళ్ళని పక్కన పెడదాం. హైందవ శంకరావం మోగించారుగా అక్కడ స్టేజ్ మీద. మతాలకు సంబంధించిన హైందవ సాంప్రదాయానికి, హిందువుల్లో ఉన్న మతాలకి సంబంధించిన గురువులు, బాబాలు, స్వాములు, ఇక వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నారుగా. మూల పురుషులు కూడా ఉన్నారుగా. మరి శంకరావం పూరించరే? పేరుకే పూరించరే శంకరావం పూరించరే. ఒక సాటి అర్చకుడు, సాటి బ్రాహ్మడు, భగవంతుని నమ్ముకుని బ్రతికేటటువంటి రంగరాజన్కి జరిగిన కష్టానికి మీరంతా పరిగెత్తుకుంటూ రారే? ధర్మం మలినమైపోతోంది, దైవం మలినమైపోతోంది అన్న అనంత శ్రీరామ్ ఏమయ్యాడు? ఇప్పుడు ఏకంగా అర్చకుడి మీదే చేయబడింది.